హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. నా పేరు కవిత, తన పేరు నాగలక్ష్మి. సో చాలా రోజులు అయింది చెప్పి. తొలి ఏకాదశి అంటే ఏంది? నేను దేన్ని నమ్ముతానంటే జెన్యున్గా ఏదో సూపర్ పవర్ అయితే ఉంది, దాన్ని ఎగతాళి చేయను, దేవుడిని ఎగతాళి చేయను. కానీ నేను ఎప్పుడైనా నాకు అమ్మ లేదంటే నాకు అమ్మ లేదు, అదిగో నేనే అంటది. మా అమ్మ ఎవరు? అమ్మని పిలిచి పలుకుతావా? ఇది మధ్యలో పెట్టుకొని కొంచెం గుజ్జు పెట్టుకొని ఒక్క ముద్ద ఇట్లా పెట్టుకొని జనాలు నిన్ను పదే పదే ఆడిపోయి నిన్నే ఆడుతున్నారు. ఆడిపోయి చచ్చిపోయానని చెప్పరాదా? అందరికీ నమస్కారం. మేమిద్దరం వదిన ఆడపడుచు. నా పేరు కవిత, తన పేరు నాగలక్ష్మి. సో చాలా రోజులు అయింది చెప్పి. ఈ మధ్య అంతా మాది సింగపూర్ మలేషియా వీడియోలు పోయి వచ్చిన 2 నెలల దాకా పెడతానే ఉన్నాడు. రోజు బతి నిజంగానే కంపులేపు, అసలు వ్యూస్ రాలేదు. మేము లేపాలి నిజంగా. ఈ రోజు చూడు బోర్ కొట్టింది జనాలకి. ఇప్పుడు మా వీడియో చూడు ఎంత బొద్దు. ఈ వీడియో చూడు ఈ రోజు సాయంత్రం అప్లోడ్ చేసాం అనుకో, రేపు సాయంత్రానికి 1,00,000 పైన పోకపోతే అడుగు. ఏం కాదు, కొత్త ఏం కాదు, మాకు పరుగు పోవడం. నేను చెప్తాను లేదు, 1,00,000 మంది చూస్తారని ఆశిస్తున్నాను దేవుడి దయ వల్ల. ఎందుకంటే అంత మంచి జరుగుతుంది. చేసాం కాదు, చేసావు. నాకు ఇవ్వు, నేను పెట్టుకొని పెడతానంటే నీకు చేత కాదు, నీకొద్దు అంటే. ఆయన బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఆయనే ఇంటికి వచ్చి పెట్టి పోయినాడు బిగ్ బాస్ కి. అప్పుడు నేనే కదా పెట్టింది. ఈరోజు మా తమ్ముడు ఎడిట్ చేసి ధూమ్ ధామ్ లేపుతాడు. ఆ వీడియో చూడండి. మేము ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పండగ రోజు ఏం చేసామనేది ఉంటుంది. సరే, మార్నింగ్ నుంచి వీడియో అది చూడండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. I never felt tomorrow closing in this fast. Oh, I guess time's in a rush. ఏం కావాలి? ఏం పప్పులు? అద్భుత స్కూల్ స్నాక్స్ బాక్స్కి ఎలా రెడీ చేయాలో అవన్నీ ఒక వీడియోలో చూపిస్తారండి. అద్భుతకి జీడిపప్పులు, పిస్తా పప్పులు ఈ 2 అంటే ప్రాణం. వాళ్ళ నాన్నకి ఏ ఇష్టం అయ్యే ఇష్టం. ఇప్పుడు ఇవన్నీ ఒలిసి అందరూ పోయింది నోట్లో. ఆమె ఊరికి ఆశ వేయించుకుంటుంది. అది ఎక్కడికి ఎలా నేను పోయింది? ఏంటమ్మా నాన్న దగ్గరికా? ఉదయాన్నే నాన్న పెట్టాలి. ఇప్పుడు మాది కూడా దొరికిందే సరే అని చెప్పి పెట్టంగానే వెటకలోటకుండా వేస్తాడు అనమాట. మాది కూడా సేమ్ జీడిపప్పు, పిస్తా పప్పు ఇవి 2 అంటే ప్రాణం. బాదం పప్పు నానేస్తే ఒక్కరు తినరు, వదిలాలి అలా పెట్టడానికి. ఇదండి ఇంకోటి చెప్పాలి. బిడ్డ పుణ్యం ఉన్న తల్లి బతుకుద్ది అంటారు కదా. స్వీట్స్ కానీ చాక్లెట్స్ అసలు తిందు పాప. కోరుకునేది వాళ్ళ అత్త నాకు పెట్టడానికో ఎవరికైనా పెట్టడానికి వస్తుంది. నేను చాక్లెట్స్ అసలు తిన్ను. చాక్లెట్స్ అని స్వీట్లు అయినా చాక్లెట్స్ అయినా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అన్నీ నాగలక్ష్మి. డ్రై ఫ్రూట్స్ అండి వాళ్ళ నాన్న. నేను చేసిన వంటలు మాత్రం బాగా సేల్ చేస్తాడు, ఎంత చెత్త చేసినా కూడా. మిగతా ఈ ఫ్రూట్స్ అలాంటివి మాత్రం ఇంకా పాసిపోయి కులిపోయి ఇంకా స్టేజ్లో ఉండి ఇంకా నేను అరిస్తే ఎందుకు తినరు అని అప్పుడు తింటారు అనమాట. స్వీట్ ఐటమ్స్ చేస్తే ఇంకా రెడీగా ఉంటారు. మాది తింటా స్వీట్ పెద్ద తక్కువ. నాగలక్ష్మి బాగానే తింటుంది. మా మామయ్య అయితే ఎప్పుడు పెడతారా తిన్నామా, పెడతారా పెట్టరా, షుగర్ కదా పెడతారా పెట్టరా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్కి ఇంకెందుకులే వీళ్ళు పెట్టేటట్లేరని చెప్పి ఇంక అడుగుతాడు అనమాట, పెట్టరమ్మా అని. మా అది ముందైతే అసలు పెట్టం, భయపడతాము. మిగతా తిడతాడు, అందరినీ తిడతాడు, ముగ్గురిని తిడతాడు. ఫిక్స్ అయ్యారా అని. నేను ఎందుకు కానీ చూస్తా పెట్టకుండా పాపం అని చెప్పి పెడతాము. ఈ చెట్టు నిన్న మొన్న చూసి మళ్ళీ కూర్చుంది. మాది కూడా ఇంత మోస్తుందా ఇదాన్ని అనుకుంటా ఉంది.
ఏంది నాన్న పండగ రోజు యాడికి ఏంది రెడీ అయ్యి యాడికి పోతున్నావు? నేను ఆడుంటున్నారా ఇక్కడ ఉంటే ఏడా కాడ ఏమైంది? వాచ్మెన్ ఊరికి పోయిందా? చెప్పిండే చెప్పకుండా పోయిండే? చెప్పిపోయాను ఇప్పుడు ఇంటికి వచ్చి నేను లేనులే. ఇంటికి వచ్చాడు చెప్పిపోయిండు. ఇప్పుడు నువ్వు రావైతే ఇంకాడ వచ్చేది ఇప్పుడు వాళ్ళ మనుషులు లేకుండా సామాన్లన్నీ బయటనే ఉంటాయి. అడిగి వెళ్దామని అడుగుతున్నాను మమ్మీ నాన్న ఇవ్వాల్సిన గుడి తీసుకెళ్తానండి. తల్లి నువ్వు గుడో గుడో గుడి ఇది ఎదవైతే అంటవా? ఎదవని కాదులే, వాడు ఎప్పుడు తీసుకుపోవాలా గుడికి. జనాలు నిన్ను పదే పదే ఆడిపోయింది నిన్నే ఆడుతున్నారు. ఆడిపోయి చచ్చిపోయానని చెప్పరాదా? అట్ట కాదు చూడు, అప్పుడప్పుడు కనపడు ఏదో ఏం చేస్తున్నావు మీ నాయన అంటున్నారు. నా మీద లేనిపోని చూడు చూపి. ఇది ఏంది? చెత్త డ్యూటీ నీకే రోజు. అప్పుడప్పుడు కవిత ఎత్తుకుపోద్ది, నువ్వెప్పుడు ఎత్తుకోలేదు అన్న. ఎడేముందిరా ఇతకమ్మ ఏడంటే డాస్తావు పక్కన ప్లాట్లో కాలబెట్టకూడదు అసలు మామూలుగా. కానీ ఏం చేయాలా? ఒకరోజు అడిగితే పంపిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా మనకి ఇక్కడికి చెత్త. మనం అడిగి చేరిన తర్వాత అడగాల. అడిగితే పంపిస్తారు మన వాళ్ళు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు అడగట్లా, అది ప్రాబ్లం. ఏరే పేరేంది కొత్త తుమ్మలపేట రోడ్లో మున్సిపాలిటీ వాళ్ళు పంపిస్తే బాగుంటది యాక్చువల్ గా. ఒకప్పుడు వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు రావట్లా. తుమ్మలపేట రోడ్డు భారత్ గ్యాస్ గోడౌన్ పక్క వచ్చి చెత్తగాని తీసుకెళ్తే ఇంకా బాగుంటది. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు మా నాన్న. భారతీయుడు అమ్మాని నేను అమ్మాని ఈరోజు తొలి ఏకాదశి రోజు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటే మంచిదని నిన్నంతా యూట్యూబ్ లో నాలెడ్జ్ అనుకుంటారు అందరూ. కామెడీ చేస్తున్నా కూడా వేస్తా అప్పుడప్పుడు అయినా. అది నువ్వు ఊరికి ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు తొందర రెడీ అవ్వలేదంటే హెల్ప్ చేస్తా అంతే. సో ఈరోజు తొలి ఏకాదశి రోజు తొలిగా నేనే రెడీ అయినా. అది నా కెపాసిటీ. అంత గౌరవిస్తాను సంప్రదాయాన్ని, దేవుణ్ణి. అది పెట్టద్దు. అదే పెట్టాలి రా. నైట్ స్నానం చేయకుండా పడుకున్నాడు నిద్రపోయేసి, అందుకని ఇప్పుడు ఉదయాన్నే ఎర్లీగా చేసిన. అది చెప్పు లేదు, దేవుడు గుడి కోసం చేశాను. ఆ పాపకి వారానికి 2 వారాలకు ఒకసారి దోమ కుట్టింది. ఆ దోమ రోజు సెకండ్ కుట్టినట్టుగా దోమ కుట్టింది. పెద్దానికి దోమ కుట్టింది కూడా. దోమ కుట్టి ఏమైందో చిన్నపిల్లలకి అందరికి ఇంతే అనుకుంటా. చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే దోమ కుడితే మా పాపకి ఏదో పెద్దగా వాచిపోద్ది అనమాట. పెద్ద పుండు అయిపోతుంది. ఎలర్జీ ఉన్న వాళ్ళకి అట్లా వస్తుంది అంట. మామిడాకులు మన చెట్లు కోసుకొని మన పూలు కోసుకొని మన చెట్లు చూపిస్తా ఉండండి. దాన్ని మామిడాకులు కోసుకుంటే నీకు ఉల్సిక్ చేయాల్సి వస్తుంది. జొన్నలు అంటే మామూలుగా జొన్నలు అని అడిగితే వాళ్ళు గడ్డి జొన్నలు ఇస్తారు. వైట్ జొన్నలు పిండి కొట్టుకోవడానికి అర్థమైపోతుంది కదా. ఈరోజు మామిడాకులు, తులసి, కొబ్బరివాయి, జొన్నలు అంతే కదా. సో ఇది కావలి మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ సెంటర్ ఇది, అంబేద్కర్ గారి విగ్రహం అది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ లెఫ్ట్ సైడ్ చూసారా, ఈ లెఫ్ట్ సైడ్ పోతే తుమ్మలపేట బీచ్, ఈ రైట్ సైడ్ చూసారా ఆ మందుల షాపు, ఆ పక్కన రైట్ సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది. అటు వెళ్తే ఉదయగిరి వస్తుంది, ఇటు స్ట్రైట్ గా వెళ్తే నెల్లూరు వస్తుంది. ఇది సెంటర్ అనమాట. ఇటు వెళ్తే బ్యాక్ వెళ్తే ఒంగోలు వస్తుంది అనమాట. అదనమాట విషయం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, కన్స్ట్రక్షన్ ఉంది కొత్తగా. ఎందుకో కావాలి చూపిద్దాం అనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో ఇంటికి వెళ్ళి మొత్తం తీసుకున్నాము. ఏదో దండ చిన్నది దొరికింది. ఇంటికి వెళ్ళి మామిడి చెట్టు అని తీసుకున్నాం. ఆ చెట్టు ఎంత పెద్దో, దాని ఆకులు ఎట్ట తీయాలనేది చూద్దాం. అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా మన కొత్త ఇంటికి వెళ్ళి. ఇది వచ్చేసరికి గ్రౌండ్ అనమాట, పెద్ద గ్రౌండ్. ఇప్పుడు జగన్ గారు వచ్చినా, చంద్రబాబు గారు వచ్చినా, పెద్ద పెద్ద నాయకులు ఎవరు వచ్చినా కూడా ఈ గ్రౌండ్ లోనే హెలిప్యాడ్ ఉంటది. ఈ గ్రౌండ్ లోనే దిగి ఇక్కడ నుంచి కార్లు అట్లా ఇట్లా వెళ్తారనమాట. చూడండి ఈ గ్రౌండ్ లో అప్పుడప్పుడు ఆడుతుంటది. ఇంకోటి ఈ గ్రౌండ్కి వచ్చి జెడ్పీహెచ్ గ్రౌండ్ అది. ఈరోజు వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, ఎండగోలేదు. రోజు అక్కడ క్రికెట్ ఆడేవాడిని నేను. ఇదిగోండి అక్కడ ఆ పిల్లకాయలతో పాటు. ఈరోజు తొలి ఏకాదశి రోజు ఎట్లా వచ్చేదంటే నవ్వుతాను. పిల్లకాయలు రోజు ఆడేవాడిని అనమాట. ఈరోజు బాగాలేదు. మరి సాయంత్రం వెళ్దాం, అది కూడా చూపిస్తే కుదిరితే.
ఇప్పుడు లోపలికి వెళ్ళి మామిడాకులు వద్దాం. మార్కెట్ నుంచి వచ్చాం ఇప్పుడే. మీకు చూపిస్తూ చూడండి, కవిత చెప్పిన మామిడి చెట్టు ఇదన్నమాట. పెద్ద చెట్టు. ఈ చెట్టు మామిడాకులు తెమ్మన్నది. రీజన్ ఏంటంటే ఈ చెట్టు నాటినప్పుడు ఇది లేదనమాట, ఈ పార్ట్ లేదు, కొత్తగా వచ్చింది ఈ పార్ట్. వాళ్ళ నాన్న, అదే మా మామ ఉన్నాడు చూసారా, కవిత వాళ్ళ నాన్న, వాళ్ళకి మామిడి చెట్లు ఉన్నాయి, ఎకరాలు ఉన్నాయి అనమాట. ఆయన చెప్పింది ఏంటంటే మా మామ ఇలా సపరేట్గా వచ్చినప్పుడు ఇంక ఎదగదు, సపరేట్గా వచ్చింది తీసేసేయండి అని చెప్పాడంట. అందుకని ఇది కోసేస్తే సరిపోతులే మామిడాకులు లెక్క అని కవిత అన్నది. విడివిడికి కోతమరా కొమ్మ ఇంచాలా? సరే ఇంతే కదా రాక మొత్తమా? సరిపోతారా ఉన్నంతలో? కుండీలు ఆల్రెడీ చాలా కుండీలు చేసి పెట్టింది మా కవిత. అదే నెల్లూరు వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు కొని అక్కడ పెట్టింది స్టోరు. ఇవన్నీ నాటాల. పొంగల్కి రెడీ చేస్తా ఉన్నాను. బియ్యం, పెసరపప్పు, పచ్చడి ఉప్పేసా. తర్వాత పాలు పోసి బెల్లం వేస్తా. పిండి దీపాల కోసం పిండి రెడీ చేసుకుంటున్నా. పిండి దీపాలు పెడితే మంచిది కాబట్టి. చూపించు అన్న వాళ్ళకి. ఏంటిది అది? ఏంటిది? ఎవరిది? ఎందుకు? ఎవరు పెట్టారు ఆర్డరు? ఏది ఇచ్చినా కూడా నేనే. నాన్న పెట్టాడు. ఏది ఇచ్చినా నానే. పొంగొట్టల్లి చూపిద్దామా? బాక్స్ ఇట్లా చూపిస్తా. కొత్త చూపించు అన్న వాళ్ళకి. చూపించు, ఓపెన్ చేయి. అక్క వాళ్ళు కూడా ఉంటారు. అదే అన్న వాళ్ళ అక్క వాళ్ళకి చూపించు. ఎంతగా అవుతుంది? 500. బాగుంది. కొత్త బాక్సులు చాలా కొనిందిలే. స్కూల్లో కూడా వచ్చినాయా? ఇప్పుడే వచ్చింది ఆర్డర్ వచ్చింది. ఏ ఎంత ఆనందం చూడు కదా. కొత్త స్పూన్లు, ఏంట్లే స్పూన్లు, స్ట్రాలు, ఫోక్లు అన్నీ వచ్చినాయి. ఓకే అది ఏం చేస్తున్నావు కొత్తగా? పిండి ప్రమిదలు. పిండి ప్రమిదలా? ప్రమిదేది మామూలు ప్రమిద పెడితే పిండి దీపాలు వెలిగించడం మన ఆచారం. మామూలుగా అయితే రెగ్యులర్ గా అంతే చేస్తారా మన హిందువులు? అవును, అందరు చేస్తారు. మామూలుగా అసలు కార్తీక దీపంలో అయితే నీయే పెడతారు ఎక్కువ. అదే కాదు కవిత, శనివారం పెట్టుకుంటారు. ఏం పిండి కలుపుతారు దానికి? బియ్యం పిండి. ఏ పిండిని కలుపుకోవచ్చు అంటే గోధుమ పిండి, బియ్యం పిండే కలుపుతారు మెయిన్. కొంతమంది గోధుమ పిండి కలిపేది కూడా చూసాను నేను. ఇప్పుడు మామిడి తోరణాలు కట్టావా లేకపోతే నానే బెటర్ అన్నా నీకంటే? నాన్న అమ్మకి మామిడి తోరణాలు కట్టించేవాడు. అప్పుడు నాన్న వయసు ఎంతమ్మా? అప్పట్లో చేలో పోయి కోసుకొచ్చి పైకి కట్టించేవాడు. పైకి ఆడు కట్టాలి. ఓకే అదే నా విషయం. చెప్తా. అటు ఒక మండ, ఇటు ఒక మండ, మధ్యలో మండ వస్తే మధ్యలో కూడా పెట్టి బంతిపూల మాలే పెట్టాలి. లెక్క అయితే ఈ రోజే పూల మాల బెటరు. మళ్ళీ తక్కువ రేట్లో తక్కువ రేట్ కాదు కవిత. ఇప్పుడు రోజులు కూడా ఉంటాయి. ఏంటి బంతిపూల మాల? బంతిపూలు దేవుడికి పెట్టకూడదని మీరే అంటారు. అన్నావు అమ్మ కూడా దేవుడే కదా. ఒకప్పుడు బంతిపూలు కాక ఏం పూలు బంతిపూలు ఎందుకంటే పురుగులు వస్తున్నాయని దేవుడి కాడ ఇబ్బంది అని ఆపేసినారు అది. కానీ విష్ణు దేవుడికి బంతిపూలు పెడితే తక్కువ కాస్ట్, ఎట్ ది సేమ్ టైం వ్యూలో బాగా కనిపిస్తాయి. ఈ పూలు కనిపివు, అందుకని నేను బంతిపూలు మాలేదు. నా విషయం ఆవేశపడుతున్నది చెప్పరా ప్లీజ్ రా. కాదు, దేవుడికి విష్ణు దేవుడికి బంతిపూలే ఇష్టం ఉంటాయి. ఎందుకంటే ఎల్లో కలర్ కదా, అందువల్ల. ఇప్పుడు ఏ దేవుడికి అయితే మనం పెట్టేది? మనం పెట్టేది ఈ రోజు గడప. తొలి ఏకాదశి అంటే ఏంది? శ్రీహరి విష్ణు దేవుడికి సంబంధించిన పండగ. తొలి ఏకాదశి ఏందో? తొలి ఏకాదశి అంటే విష్ణుదేవుడు నిద్రపోతాడంటే ఈ రోజు నుంచి కార్తీక పౌర్ణమి, కార్తీక ఏకాదశి వచ్చేదాకా 4 నెలలు నిద్రపోతాడంట. నాకు తెలిసిన తొలి ఏకాదశి అంటే తొలి పండగల నుంచి స్టార్ట్ అవుతాయి అంతే కదా. అదొకటి పురాణ మామూలుగా అంటారు కదా, ఉగాదికి ఊడ్చుకుపోయింది ఏకాదశికి ఎంట పెట్టుకొచ్చింది అని అంటారు. అంటే పంటలు కూడా స్టార్ట్ అవుతాయి ఈ రోజు నుండి. ఆ సామెత ప్రకారం సూపర్ సూపర్. రండి, ఈ పూట నేను తినేది లేదు అయితే. ఇంకా మామూలుగా అయితే ఉపవాసం ఉంటే మంచిది, మౌనవ్రతం ఉపవాసం ఉంటే మంచిది. నా హోటల్ మౌనవ్రతం. నువ్వు ఉంటున్నావులే మౌనవ్రతం ఆల్మోస్ట్. అదే మాట్లాడట్లే. తులసి మాల ఇంతకు మించి దొరకలేదు, ఇదే దొరికింది. ఇంతేలే ఉండేది. మనం తులసి చెట్లు వేసుకుంటే మనమే కట్టి పెట్టచ్చు, బాగుంటది. విష్ణుదేవుడు అవతారాలు 10 అవతారాలు అన్నా వరుసగా చెప్పిన నాకు తెలిసి నీకు కొన్ని. మత్స్య అవతారం, కూర్మ అవతారం, వామన అవతారం,
వెంకటేశ్వర స్వామి అవతారం, రాముడు అవతారం, కృష్ణుడు అవతారం మాత్రమే తెలుసు. 6 చెప్పినావు, ఇంకా 4 వాళ్ళు చెప్తారులేదు కామెంట్స్. నాకు తెలిసిన భక్తి ఏంటంటే మనశ్శాంతి కోసం చేసేది. అదే నాకు తెలిసింది కూడా. నాకు పూజ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు, పీస్ ఆఫ్ మైండ్, ఏదో సాధించిన ఫీలింగ్. నిజంగానే ఎవరైనా మనశ్శాంతి కోసం ఏమనిపిస్తుందో తెలుసా, నేను అసలు పూజ చేసిన తర్వాత దేవుడిని ఏం అడగను. నేనైతే అడుగుతానమ్మా, అడుగుతా, ఇచ్చిన అయిపోయిన తర్వాత సంగం దేవుడు ఎరుగు. ఈడని కాదు స్వామి, ప్రాబ్లం ఏంటంటే ఎందుకు అడుగుతారంటే దేవుడిని కోరుకునేది అది మనకి ప్రతిసారి గుర్తొస్తూ ఉండి ఎక్కువ కష్టపడతాం. దేవుడిని కోరుకునేటప్పుడు మనకి మన ఎయిమ్ ఎందుకు గుర్తొస్తుంది, దానికోసం కష్టపడతాం. దానికి ప్రేయర్ చేస్తారు. ఆ దేవుడికి యేసుక్రీస్తుకి చేసినా, అల్లాకి చేసినా, వెంకటేశ్వర స్వామికి చేసినా, ఎవరు చేసినా ప్రేయర్ అనేది పీస్ఫుల్గా ఉండడం కోసం, ప్లస్ ఒక ట్రస్ట్. నేను దేన్ని నమ్ముతానంటే జెన్యున్గా ఏదో సూపర్ పవర్ అయితే ఉంది, దాన్ని ఎగతాళి చేయను, దేవుడిని ఎగతాళి చేయను. కానీ నేను ఎక్కువ భక్తి అయితే చూపించను, అయితే నమ్మతా సంథింగ్ ఏదో ఉంది అనేది. అది తెలియదు మనకి, ఎవరికి తెలీదు. కానీ మా వైఫ్, మా కవిత, మా నాన్న భయంకరమైన భక్తి పరులు. మీ వైఫ్ ఎవరు, మీ కవిత ఎవరు? అదే నువ్వే. రెండు మీ వైఫ్కి అంటే నా వైఫ్ కాకముందు కవితకు కూడా భక్తి అని చెప్తున్నా. బాగా కవర్ చేస్తున్నావు. ఒకసారి తులాకస్కి నువ్వు లేవు, ఆనందపడ్డావా? ఎల్లో పూలు పెట్టారంటే మనం ఎల్లో పూలు ఒక్కటి కూడా తేలేదే. ఎల్లో డ్రెస్సులు వేసుకున్నారు కదా అందరూ. ఒరే నువ్వు కూడా ఎల్లో వేసుకున్నావు కదరా డట్టి పిల్ల. అవును అంటే నాకు తెచ్చిండు తమ్ముడు, వెరీ గుడ్ రా. అందరూ నాగలక్ష్మి మాట వరుసగా చెప్పింది అనమాట, ఎల్లో ఉంటే బాగుంటది, ఎల్లో మంచిదని. ఏదో యూట్యూబ్లో చూస్తుంటావు, సీరియల్లో చూసినాను, యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసినాను పురాణాలకు సంబంధించి. నిన్న మౌనవ్రతం ఉండాలి అనింది నాగలక్ష్మి, నువ్వు ఉండు ప్రశాంతంగా ఉంటుంది, ఇల్లు తొందరగా అయిపోద్ది పని అని చెప్పిన. ఒక్కటి చెప్ప మాకు తినేది ఉపవాసం ఉంటామంటే 4 రోజులైనా ఉండి చచ్చిపోయినట్టు తెలియకుండా అంత గట్టి పట్టుదల. ఉపవాసం ఉండడం నాకు ఇష్టము, కానీ ఇప్పుడు ఉండడం రా. అంతకు ముందు ఎప్పుడైనా ఉండేదాన్ని, అంటే దీనికి కాదు. మా నాగలక్ష్మితో పోటీ ఎవరైనా పెట్టుకుంటే అసలు మాట వరుసకి మా నాగలక్ష్మి బిగ్ బాస్ పోయిందంటే ఎవడు ఆడలేడు. మా నాగలక్ష్మితో మొత్తాన్ని పెట్టి ఎడం చేతితో కొట్టిందంటే అందరూ ఆడవాళ్ళ మొగలు కింద పడాల్సింది, అంత గట్టిది. ఎంత చూడు, చెయ్యి పిసికితే పెయిన్ వచ్చేస్తుంది, అంత గట్టిగా పిసికేస్తుంది. కొంచెం గట్టిగా ఉంటాయి చేతులు, ఎందుకుంటే పవర్ఫుల్. అదేవిధంగా పోటీ పెట్టి ఎవరు ఎక్కువ రోజులు అన్నం మానేస్తారో వాళ్ళు గెలిచినట్టంటే చచ్చిపోయేదాకా తిందాం, అంత పట్టుదల. మనం చూసారు ఇడ్లీ ఛాలెంజ్ అని పెడితే 100 ఇడ్లీ అని తింటది. ఇంకేం చెప్తే గెలవాలని కసి ఎక్కువ. కనిపిస్తుంది నా పేరులో ఉందేమో. నాకు పాము పగపడితే ఆ మనిషిని చంపేదాకా ఉపవాసం ఉంటాయంట, చచ్చిపోయేదాకైనా సరే. మనిషిని చంపి కానీ తినవంట ఆహారం. ఇప్పుడు భయపెడతాం అందరూ నాతో పెట్టుకోవద్దని. ఆ టైప్ మెంటాలిటీ ఏమో అది నాకు అనిపిస్తుంది. నాకు ఎందుకో పాముల సీరియల్ అన్నా, పాముల సినిమాలు అన్నా బాగా ఇష్టం. ఎందుకో మేమందరం ఎల్లో డ్రెస్, నాది ఒకటే మారింది, నాది ప్రమోషన్ శారీ. సో ప్రమోషన్ చేయాలని చెప్పి కట్టేసుకున్నాను అనమాట. రీల్ కి అది కూడా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. కవిత అది 1,18,000 ఉన్నారు. మామూలు కదా, ఊరికి నడుస్తా ఉంటుంది, అయితే ఏం చేయదు. వచ్చిరా డాన్స్ చేసే కాడికి నడవడమే బాగుంటది. వచ్చేది నడవడము. నేను రోజు ఇంటి కాడికి నడిచిపోతా కదా, నడకనే ఇక్కడ వాకింగ్ స్టైల్లో నా స్టైల్లో చూపిస్తాను అంతే. వాస్తవానికి తొలి ఏకాదశి అంటే నీకు తెలిసింది ఏంటన్నా? నాకు తెలిసింది తొలి ఏకాదశి అంటే ఏరువాకు సాగిస్తారు. మన పల్లెటూళ్ళలో ఏరువాకు సాగిస్తారు. ఉదయాన్నే ఎద్దులను పూజించి ఉదయాన్నే సేద్యానికి పోయి 4-5 సార్లు తిప్పి ఇంటికి తీసుకొస్తారు. నువ్వు చేసిన ఎప్పుడైనా? చేసినట్లయితే నీకు సేద్యం రాదు కదా? ఎందుకు రాదా? బ్రహ్మాండంగా వచ్చు. నిజంగా ఆయన కదా పిచ్చిరెడ్డి తాత కదా చేసే సేద్యం. పిచ్చిరెడ్డి తాత ఎవరి పేరుతో బాగుంటే వాళ్ళు ఆయన చేస్తాడు. ఎవరి పేరుతో బాగుంటే వాళ్ళు చేస్తారు. ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు ఏరువాక పొయ్యి ఒక్కరంతా 4 నాగలు వేసేసి వచ్చాడు. తొలి ఏకాదశి శుభాకాంక్షలు బోలో అందరికి. తొలి ఏకాదశి అంటే ఏరువాకు తాగించిన రైతులకి ముఖ్యం. రైతులకి ముఖ్యం. కొదమాలకి వీళ్ళు ఎందుకైతే పెద్ద రైతులు చేస్తారు తినేదానికి. వీళ్ళు ఎందుకు పెద్ద రైతులు రైతు బిడ్డలు గుర్తు పెట్టుకో. రైతుల బిడ్డలైనా రేపు చూడు మా ఇంట్లో చెట్లు, మన ఇంట్లో చెట్లు ఏం చేసేది రైతే కదా, అది కూడా ఎట్లా అనుకోవాలి. నానమ్మ అడుగుతుందా చూడు, బొట్టు పెడతా అద్విత అంటే నాకు వద్దు అనింది. సరే నానమ్మకు పెడతా అని చెప్పిన. నానమ్మకు పెడతా అంటే నానమ్మ ఎక్కడుంది అని అంటుంది. నానమ్మ రోజు చూస్తావు కదా, ఎక్కడుంది
ఏంటి మా పాప ఎంత మంచిదంటే పెట్టేస్తా. ట్రైనింగ్ ఏమి లేకుండా నేను ఎప్పుడైనా నాకు అమ్మ లేదంటే నాకు అమ్మ లేదు అదిగో నేనే అంటది. మా అమ్మ ఎవరు? అమ్మ అని లిస్ట్ పలుకుతావా? నాకు అమ్మ లేదు, నువ్వే కదా. అంత తెలివైందనమాట ఈ పిల్లే కదా. ఈ జనరేషన్ అట్లాంటిది. నాకు అమ్మ లేదు అనగానే నేనే మీ అమ్మ నేనే అంటది. ఎవ్వరు చెప్పలా. షాక్ నేను. దాన్ని నువ్వు పెడతాడు నానమ్మ ఎక్కడుందమ్మా అంటే కిచెన్ లో ఉందని చెప్తుంది ప్రతిసారి. పెడతామమ్మా ఇద్దరం పెడదాం. నేనే పెడతా. మా ఇంటికి సంబంధించిన శాండ్లేర్స్ లైట్స్ అవన్నీ తెచ్చేసి ఉన్నాము. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగో ఇవన్నీ ఇక్కడ స్టాక్ ఉన్నాయి. ఇవన్నీ అడ్డమైపోయినాయి. ఈ శాండ్లేర్లు అన్నీ తగిలియొద్దా? నేను తగిలిస్తాలే. నాన్న నువ్వు తగిలిస్తావమ్మా? సంక్రాంతిలో కట్టియాలి పెద్ద ఫోటో కట్టించడానికి ప్రాబ్లం ఏంటంటే నాలుసి మా అమ్మ ఫోటో ఒక్కటే ఉండింది. అది కూడా జూమ్ చేస్తే బ్లర్ వచ్చింది. దీన్ని ఇంకా పెద్దది పెడితే ఇంకా బ్లర్ అసలు కనిపించదు. అందుకని ఇంకా అట్లా ఈ ఫోటోని వెనక తీసేసి పెద్ద చేయాలి. నీట్ గా మంచిది చేయాలి. ఇప్పటికి మా అమ్మ చనిపోయి 11 సంవత్సరాలు అయింది. 11వ తొలి ఏకాదశి జూలైలో చనిపోయింది కాబట్టి జూలైలో వచ్చింది కూడా 11వ తొలి ఏకాదశి మా అమ్మ చనిపోయిన తర్వాత అన్నీ చెప్తా ఉంటాను నేను. మళ్ళీ ఎట్టంటే చేసిన ఆపేనా? వాటి వరకు ఎలిగి ఆపేది కాదు, ఎలిగి కడ్డీతో వెలిగించాలి పొడుగ్గా ఉంటుందని అన్ని. ఈ బొత్తులు ఇగో వెలిగిస్తున్నాను. రైట్ హ్యాండ్ కడ్డీలు పట్టుకో తిప్పుతాం స్వామికి. వినాయక స్వామి, శ్రీరాముడు, కృష్ణుడు, రాముడు, లక్ష్మీదేవి, వినాయకుడు. నానమ్మకు దండం పెట్టుకో. దండం పెట్టుకోండి. చూడు అది చూడు ఎంత మంచిది నాన్న. నానమ్మకు దండం పెట్టుకో. బ్లెస్సింగ్స్ ఈ నానమ్మ. తల్లి దండం పెట్టుకుందిరా. కనిపించలేదే నల్లగైనా ఈ మధ్య క్రికెట్ ఆడి దండం పెట్టుకో. నానమ్మకి దండం పెట్టుకో. మంచిదండి నువ్వు. మా నాయన చూడు ఈ నీళ్ళు మంచిగా నేను నల్లగా వచ్చిన అంటాడు. నువ్వు పెద్ద తెలుపు. నన్నేమంటాడు తెలుసా రోజా? నువ్వు కూడా నల్లగైనా? మా ఆయన పుట్టుకతోనే నల్ల బంగారం రాసింది అమ్మా. నీళ్లు పట్టాలిగా, అదితో తాగాలి. దేవుడికి దండం పెట్టుకున్నావా? దండం పెట్టుకుంటుంది మనసులో నిజంగానే. ఇలాగ వినాయక స్వామి, సాయిబాబా అందరు దేవుళ్ళు తలుచుకుంటా ఉండే. మా నాన్న ఎప్పుడు పూజలు చేస్తా ఉండేవాడు. ఒకప్పుడు మా నాన్న అది ఇరుకున్నా ప్లేస్ సరిపోలే. కింద పెట్టలేతే కింద పెట్టేద్దాము. పెద్దగా వినపడాలి. తల్లి దండం పెట్టుకున్నా. దండం పెట్టుకో. నువ్వు దండం పెట్టుకో. ఇద్దరు నువ్వు కూడా సబ్స్క్రైబర్లు కూడా దండం పెట్టుకోవాలి దయచేసి. ఫోన్లో పెట్టబోతున్నాను. మా అమ్మ పెట్టచ్చట పెట్టకూడదు. దేవుడు కదా, దేవుడు కదా, ఎవరితో సమానం. ఇల్లు త్వరగా అయిపోవాలి. ఇంటికి తీసుకున్న లోన్లు మనం కట్టకుండానే చెల్లిపోవాలి. ఇవి కదా ఇంకా మనసులో అట్టే అనుకుంటారు. దేవుడిని అడగడానికి కూడా అర్హత ఉండాలి. అందరూ బాగుంటారు అంతే. మనసులో నిజంగానే ఎవరైనా ఫ్యామిలీ మొత్తం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇంకా అదొక్కటే చెప్పేసి అందరు బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. లేడీస్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మొగుడు కానీ మగాడు కానీ కొంచెం మారితే ఆ మార్పును గమనించకుండా గుచ్చి 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 నస దొబ్బుతారు చూసారా. అక్కడ ఏంటంటే మొగుడికి మగాడికి మారినా కూడా ఇంకెందుకు నస అనిపిస్తుంది, గుర్తించరు. ఇప్పుడు బేసిక్గా మా వైఫ్ ఏంటంటే ప్రాబ్లం, మా వైఫ్ లాంటి ఆడవాళ్ళందరూ ప్రాబ్లం అదే. నేను నా కుర్ర వయసులో ఇప్పుడు 34 కదా, 22, 23, 25, 28 వరకు దేవుడి దగ్గరికి పోయేది, గుడికి పోయేది, గుడిలో దేవుడిని మొక్కేవాళ్ళు. ఇప్పుడు టెంకాయ కొడుతున్నా, పూజలు చేస్తున్నా, ఇవన్నీ చేస్తున్నా కూడా ఇంకా ఏదో మారాలంట. ఇంక మనిషినే మార్చాలంట. దయచేసి ఆడవాళ్ళకి చెప్పేది అంటే కొంచెం మారినప్పుడు మార్పును గుర్తించాలి. ఇంకా మారాలి అనుకుంటే వాడికి ఏమో మారినప్పుడు గుర్తించాలి. పూజ చేయాలా, కొబ్బరికాయ కొట్టాలి చెప్తున్నా. పూజ కూరగాయ కాదు, కొంచెం మారాలి, ఆనందపడాలి. ఇంకా మారాలంటే ఆడ మారుతాం. అంటే మగవాళ్ళు మాత్రం మారకూడదు, ఆడవాళ్ళు మారాలా. ఒక ఫ్యామిలీ నుంచి వస్తారు, వాళ్ళు వెంటనే మారమంటే ఎట్లా మారుతారు? వాళ్ళు కూడా మారలేదు కానీ వాళ్ళకి ఎన్ని అక్కడ ఎట్లా పెరిగినారో తెలియదు. ఎక్కువ కదా, అది వేరు. మగాళ్ళకి ఏంటంటే ఓపిక తక్కువ ఉంటుంది. దాంతో పాటుగా గాలి తిరిగి కొంచెం మారినప్పుడు గుర్తించాలా.
ఇంకా గాలి తిరుగుతున్నట్టు మాట్లాడిన అనుకో వాడు ఇంకా మారినా కూడా వేస్ట్ కాదనిపిస్తుంది అని. అది నేను చెప్పేది. పొంగిపోయినాయిలే, మంచి జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఎడుస్తాను, అదే చెప్పాను. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు 34 ఏళ్ళు వచ్చిన వరకు మారని ఏకైక విషయం ఏంటంటే అన్నం తినడం. అది కూడా నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని రచ్చరచ్చగా పిసుకొని తినడం అనేది నాకు ఇప్పటికీ మారలేదు. మా ఇంట్లో ఊరు తిన్నాను, అందరూ బిల్డప్ అయిపోయారు. నేను మాత్రం భయంకరమైన ఇష్టం. నాకు ఈరోజు ఏంటంటే వీళ్ళు పొంగల్ తింటారు, నేను తిన్ను. వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంది, నాకు అన్నము చద్దన్నమే బ్రేక్ఫాస్ట్. పండగ రోజు కూడా పరమాణం లేదు నాకు. పొంగల్ ఎంత బాగా చేస్తే నువ్వు తినకుండా. ఇంకొకటి ఏంటంటే మేము ఎవరు తినేవాళ్ళం కాదులే చిన్నప్పటి నుంచి నీళ్ళు పోసుకొని అన్నం మాత్రమే. ఎందుకంటే మేము మజ్జిగ పెరుగు తింటాం కదా, అన్నం మజ్జిగ పెరుగు తిండో. నా వంశం ఎట్లా ఉందంటే, నా వంశం ఎలా వృద్ధి చెందుతుందంటే మంచి గుణాలు వస్తున్నాయి నా వంశానికి. నా కూతురికి కూడా అన్నము ఊరగాయ నీళ్ళు అంటే ఇష్టం, బాగా తింటది నాతో కూర్చొని. ఇప్పుడు నా దగ్గర రావడానికి కారణం అదే, నేను తింటున్నానని. మా నాయన క్వాలిటీ ఏం తెలుసా, చిన్నప్పటి నుంచి అద్దన్నం తిన్నోడు మాత్రం టిఫిన్ లేకపోతే ఏనమ్మా ఏం ఉండదు ఇది వేసింది నాకు అంటాడు. మా నాయన మాటలే, నాయి కాదు. చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడైనా టిఫిన్ చేసినా, ఎప్పుడు వరకు తిన్నాను. చిన్నప్పుడు వరి బియ్యం ఎవరు పెట్టేవాళ్ళు మీ ఇంట్లో? అసలు వరకు ఒడ్లు ఉన్నాయాడా? ఒడ్లు ఉండే కొంతమంది పెట్టేవాళ్ళు అంటారు. ఎవరు అన్నారు? శనివారం రోజు పెట్టేవాళ్ళు. ఏంటిది? శనివారం ఒక్కపోద్దు ఉంటాడు ఆయన, మీ అన్న, మా చిన్న ఆయన ఉంటాడు. ఆయన మమ్మల్ని మొత్తాన్ని పిలిచి కూర్చోబెట్టుకున్నాడు చుట్టూ. ఆయన ఒక పెద్ద దీన్ని మాకు మొత్తానికి వదిలిపెట్టిపోతుంది అమ్మ. ఆయన చేతులు ఆయనకి పెట్టలేదు. అది మీకు పండగ ఊరన్నం? అదే పండగ. మరి ఇంకేముంది అయితే మాకు ఎట్లా సపరేట్ ఊరన్నం పెట్టలేదు. ఎవరు పెడతారు? ఉంటే పెట్టినాడు లేదు అప్పుడు యాడా రాగులు సొద్దలే. వరిందుకు పంటది అంటున్నా, అసలు వేయరు ఆ రోజుల్లో. మరి మీకు వేయినప్పుడు ఆ కొంచెం రైస్ అయినా ఎట్టొచ్చేది? కొనుక్కొచ్చుకుంటారు, బాగా కాస్ట్లీ అప్పుడు. అప్పట్లో వరి అంతే, ఇంకా అది మన చేతులది కాదు, పెద్దోళ్ళ ఫుడ్. అన్నం వేసుకొని ఉప్పు వేసుకొని మామిడికాయ దెబ్బ, నిమ్మకాయ దెబ్బ అయితే ఇంకా బాగుంటుంది. వేసుకొని కొంచెం మామిడి దెబ్బ కానీ నిమ్మకాయ దెబ్బ కానీ ఇట్లా తుంచుకొని గొర్రెలతో ఇది మధ్యలో పెట్టుకొని కొంచెం గుజ్జు పెట్టుకొని ఒక్క ముద్ద ఇట్లా పెట్టుకొని చికెను, మటను, ఫిష్, ప్రాన్స్, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ ఒకైతే అయితే ఇది ఒక్క ముద్ద చాలు. ఎన్ని వేలైనా ఖర్చు పెట్టచ్చు అన్నట్టు అంత టేస్ట్ ఉంటుంది. ఒకసారి తించండి. ఇక్కడ చెప్పు. మా అద్వితని ఇప్పుడు నిద్ర టైపు ఆడికి వెళ్ళినా కూడా ఎత్తుకోమంటుంది. అక్కడ మొక్కలు అతను ఉన్నాడు కదా, ఆయన గ్రాస్ వేయడం కోసం పిలిపించాము. ఎంత అవసరం అవుతుంది ఏంటని అతను వచ్చున్నారు, దానికోసమని వెళ్తున్నాము కొత్త ఇంటి దగ్గరికి. మా అద్వితో వస్తే అక్కడ పని జరగనిది, అందుకని చెప్పేసి వస్తున్నావు. ఆ గేట్ వేసి రాయాలి. వెనక డోర్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నావు నాగలక్ష్మి అప్పు చెప్పి. మేము వెళ్ళి ఆ గ్రాస్ ఎంత వేయాలి ఎంత అవుద్ది అని చూసుకొస్తాం. మన ఇల్లు అది దూరం నుంచి. మధురం స్కూటీ బాగా నడుపుతున్నావు కదా గతో, చాలా లేదు నీ దిక్కు. ఈ కుక్క పిల్లలు రెడీగా వస్తాయి, ఎందుకంటే రోజు బిస్కెట్ ప్యాకెట్లు వేస్తున్నావు వీటికి. ఇవి మిస్ అయిపోతున్నాయి. అయ్యో అదిగో అయ్యి రెడీగా వస్తాయి. నా దగ్గరికి ఎందుకు రావని బిస్కెట్లు వేసింది ఎవరు? నేనైతే ఉదయం పంపించినావు కదా వాచ్మెన్ చేత. పంపించలేదో ఏంటి ఉదయం? నీ చుట్టూ తిరుగుతాం. మొక్కలు అతను ఇంకా రాలేదు. మా కరెంట్ వాళ్ళు కూడా లైట్స్ అన్ని సెట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ కిచెన్లో సెట్ చేశారు, అది చూడమన్నారు. లైటింగ్ సరిపోద్దా లేదని చెప్పేసి మొక్కలు అతను కూడా వస్తున్నారు, కాల్ చేస్తున్నాను మొక్క గార్డెన్లో. గ్రాస్ అండి, ఇక్కడంతా గ్రాసే అనుకుంటున్నాం. మీరు చెప్పాలి ఎక్కడ వరకు వేస్తే బాగుంటుంది, పక్కన ఏ మొక్కలు వేస్తే బాగుంటుంది. మొత్తం వేస్తే మొక్కలు ఎక్కడ వేయాలా? దాని వరకు ప్లేస్ వరకు తీసేసి వేయాలా? ఇటుక వరుసని ఇప్పుడు ఇటు పెద్ద ఇటుక ఉంటుంది కదా, క్రాస్ గా పెట్టండి. పడితే
ఆ ఎక్సెస్ వాటర్ అంతా బయటికి రావాలి కదా. వాటర్ ఏమి రాదండి ఇంకా. ఇప్పుడు వర్షం నీళ్ళు పడతాయి, అవి ఎటు వెళ్ళాలి? అక్కడ ఇటు నుంచి ఇటు తిరుక్కొని స్కోప్ చేస్తాం మొత్తం అంతా. మొత్తం అంతా ఇక ఇంచంతా లైన్ స్కోప్ చేసింది, ఇది కూడా స్కోప్ చేసింది. ఇటుకి ఇలా క్రాస్ కి పెడుతుంది, అలాగా క్రాస్ కి పెట్టి మళ్ళీ దీనికి ప్లాస్టింగ్ చేయాలా? మామూలుగా గుచ్చేస్తే సరిపోద్ది. ఇటుకరాయి కానీ ఇటుకరాయి కనిపిస్తాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు వేస్తే బండ బండగా తెల్ల రాళ్ళు పెద్ద ఉంటాయి. ఈ డిజైన్ రాళ్ళేనా ఈ గార్డెన్ లోనే వేస్తుంటారు. వేస్తాం మేము, వేసి ఇటుకి పెడతాం మేము అండి. ఇటుక పెడతారు అంటే ఇటుకి కిందకి తవ్వండి దాన్ని క్రాస్ క్రాస్ ఇటుకి పెట్టండి ఇలాగా. ఆ ఇటుక మీదే కలర్ వేస్తే అట్లా ఉంటుంది రాళ్ళలాగా.